ఈరోజు మన విషయంలో కూడా వాడి కోరికలవే. దేవుని దూషించాలి, దేవునికి ఇష్టం లేని పనులు చేయాలి, మన నాశనం మనమే తెచ్చుకొని చివరికి దేవుడు ప్రేమించి ప్రాణం ఇచ్చి సంపాదించుకున్న మనల్ని మనమే నాశనం చేసుకోవాలి, మన ప్రాణం మనమే తీసుకోవాలి. ఇది చూడాలని ఆరాటపడుతున్నాడు లూసిఫర్, అనగా సాతాను. దీన్ని గుర్తించండి బిడ్డలా. భార్యను ప్రేరేపించి ఆ మాట మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యలతో అంటారు, కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలతో అంటారు, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను అంటారు, కొన్ని కుటుంబాల్లో పిల్లలే తల్లిదండ్రులు అంటారు. ఎందుకు నానా నువ్వు బతుకుతున్నావు? సావు నానా, చచ్చిపో నానా, ప్రశాంతంగా ఉంటాం మేము, సావు అని కొంతమంది పిల్లలు తండ్రిని అంటారు. ఎందుకు మమ్మే, చచ్చిపో మమ్మే, సావు మమ్మే, నువ్వు చచ్చిపో, ప్రశాంతంగా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం, మాకు నరకం లాగుంది అని పిల్లలు అంటారు. కొన్ని కుటుంబాల్లో తల్లులే పిల్లలు అంటారు, ఎందుకే నువ్వు బతుకుతున్నావు, చావే, ఏదన్నా అంత విషం తెచ్చి ఇస్తాను, నా చేతులతో నేనే ఇస్తాను, చావే అంట. ఇట్లా కుటుంబాల్లో జరుగుతుంటాయి. చావు, నువ్వు చస్తే బాగుంటుంది, చావు అనే డైలాగు నీ ఇంట్లో ఎవరి నోటి నుంచి అయినా వచ్చిందంటే వారు దురాత్మ చేత పీడించబడి ఆ మాట మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకో.